హలో అండి. నమస్తే. నేను మిస్ నందన. ఈరోజు వినాయక చవితి వ్లాగ్ అయితే పెడుతున్నాను. నేను కొంచెం బిజీగా ఉండడం వల్ల ఇన్ని రోజులు ఈ వ్లాగ్ అయితే పోస్ట్‌పోన్ చేసుకుంటూ వచ్చాను. ఇప్పుడు కొంచెం ఫ్రీగా అయిపోయాను కాబట్టి నా ఫోన్‌లో ఉన్న మెమరీ క్లియర్ చేయడానికి చూస్తే ఈ వ్లాగ్ అలానే ఉండిపోయింది. అయితే వినాయక చవితి రోజు నేను అన్ని ప్రసాదాలన్నీ నైవేద్యాలన్నీ ఫస్ట్ చేసి పెట్టాను. అమ్మ నార్మల్ పూజ చేసేసి ఇక్కడ వినాయకుడిని పెట్టడానికైతే సిద్ధం చేస్తుంది. ఆలోపు నేను వంట అలానే ప్రసాదాలన్నీ చేసేసాను. నేను నా పెళ్ళికి ముందు వినాయక చవితికి ఉన్నానంటే మళ్ళీ నా పెళ్లి తర్వాత 10 సంవత్సరాల తర్వాత నేనైతే మళ్ళీ మా ఇంటికైతే వెళ్ళాను. అయితే ఇది కూడా కావాలని వెళ్ళలేదు. కొన్ని అనుకోని పరిస్థితులలో అక్కడే ఉండాల్సి వచ్చేసింది. వినాయక చవితి అంటే నాకు చిన్నప్పటి నుంచి చాలా ఇష్టం. ఆ నవరాత్రులలో మంచిగా వినాయకుడిని తలుచుకుంటూ ఆ భజనలు, ఆ పాటలు, అలానే వినాయకుడికి మంచిగా నైవేద్యాలు చేసి పెట్టడము అంటే నాకు చాలా ఇష్టం చిన్నప్పటి నుంచి. ఆ 9 రోజులు కూడా నేను నాన్ వెజ్ అస్సలు తినను. ఇక్కడ మేమైతే మట్టి గణపతినే పెట్టుకున్నాము. ఇది నేనే కొన్నాను. నేనే ఫస్ట్ టైం కొనడము. ఎప్పుడైనా నా చేతులతోని నేనే వినాయకుడిని తయారు చేస్తాను. అస్సలు నాకు టైం లేకపోవడం వల్ల ఈసారి అయితే వినాయకుడిని కొన్నాను. లేదంటే నేనే ఎప్పుడు నా చేతులతో చేయడం అంటే నాకు వినాయకుడు చాలా ఇష్టము. ఎప్పుడు నేనే చేసేదాన్ని. ఈసారి కుదరలేదు, సో చేయలేదు. కొనుక్కొచ్చాము మట్టి గణపతి. అయితే అంతా వినాయకుడికి అయితే అమ్మ ఫస్ట్ కింద అరిటాకు వేసేసి కొంచెం ముగ్గులాగా పెట్టేసి ఆ తర్వాత బియ్యం పైన ఇంకొక అరిటాకు పైన బియ్యం వేసి ఆ తర్వాత వినాయకుడికి పసుపు కుంకుమ బొట్లు పెట్టేసి ఆ తర్వాత వినాయకుడిని అయితే పెట్టేసింది. అయితే నార్మల్గా నాకు గుర్తుకున్నంత వరకు అయితే నేనైతే కొన్ని ఇలా చేయను. అమ్మ మాత్రం ఇది చేస్తుంది. ఇదైతే జంజం స్వామివారికి వేస్తారంట. నేనైతే ఎప్పుడు వేయలేదు. అమ్మ దగ్గరనే ఇప్పుడు చూశాను. అలానే మక్కంకులు దొరికితే నేను చెన్నైలో ఉంటే దొరికితే పెడతాను, లేకపోతే లేదు. ఈ జంజం కూడా నాకు అసలు తెలియదు. సో నేను ఎప్పుడు వేయలేదు. ఇప్పుడు అమ్మ దగ్గర చూశాను కాబట్టి వేస్తాను. నాకు తెలియని కొన్ని విషయాలు కూడా నేను నేర్చుకున్నాను యాక్చువల్గా. ఎందుకంటే పెళ్ళైనప్పటి నుంచి నేను లేను కాబట్టి నాకు కొన్ని విషయాలు తెలియదు. అలానే ఇవి ఆకులు 21 ఆకులు పెట్టాలి వినాయక చవితికి అంటారు. నాకు ఎప్పుడు దొరకలేదు. సో నేను ఎప్పుడు పెట్టలేదు, నాకు తెలియదు కూడా. అమ్మ అయితే అన్ని ముందు రోజే తీసుకొచ్చి పెట్టుకుంది. మార్కెట్లో మన సైడ్ ఏంటంటే మార్కెట్లో అన్ని అమ్ముతారు. నాకు ఓన్లీ గరక తెలుసు కాబట్టి నేను ఓన్లీ గరక మాత్రమే పెట్టేదాన్ని. నార్మల్గా తులసి నార్మల్ ఆకులు ఉంటాయి కదా, నాకు తెలిసిన ఈ జామాకు కానీ లేదంటే దానిమాకు ఇలాంటివి అయితే పెట్టేదాన్ని. కానీ ఇందులో చాలా రకాలు ఉన్నాయి. నాకు అది నిజంగా ఆ పేర్లు కూడా తెలియదు. అలానే ఎలక్కాయ, పండ్లు, మనకు సీతాఫలం ఆకు కూడా పెడతారు. స్వామికి చాలా ఇష్టం. అయితే వినాయక చవితి స్పెషల్ ఏంటంటే తులసి దళము వినాయకుడికి నార్మల్గా పెట్టరు, వినాయక చవితి రోజు మాత్రం పెడతారు. అలానే ఓనగాయ కూడా నేను ఎప్పుడు పెట్టలేదు. అమ్మ చెప్పింది కంపల్సరీ ఓనగాయ కూడా పెట్టాలనేసి. నాకు ఎప్పుడు దొరకదు కూడా. దొరికినప్పుడు మాత్రం ఇలా పెట్టింది అమ్మ అయితే. మన సైడ్ అయితే ఇవి వినాయక చవితికి అమ్ముతారు కాబట్టి ఖచ్చితంగా పెడతారు. నాకు ఇక్కడ దొరకలేదు ఎప్పుడు. సో నాకు ఇది పెడతారని కూడా తెలియదు. ఉన్నాను కాబట్టి ఇప్పుడు కొంచెం డీటెయిల్గా చూశాను. ఇక్కడ చాలా రకాల ఆకులు అయితే అమ్మ పెట్టేసింది. 21 రకాలు మొత్తం అయితే పెట్టింది. ఎలక్కాయ, అలానే అన్ని రకాల ఫ్రూట్స్, 5 రకాల ఫ్రూట్స్, అలానే 5 రకాల ప్రసాదాలు. అయితే ఈ మెడలో వేసిన మన గరక దండ ఉంటుంది కదా, గరక మాల ఎప్పుడు వేస్తాము ఖచ్చితంగా. నా చిన్నప్పటి నుంచి కూడా మేము ఇంట్లో వేసిన మాలైనా గరకమాల వేస్తాము. లేదంటే మనకు పెద్ద వినాయకుడి దగ్గర కూడా గరకమాల వేయడం అనేది అలవాటే మంచిగా. అలానే ఇక్కడ నేనైతే కంకణాలు ప్రిపేర్ చేశాను. అమ్మ ఆ ప్రాసెస్ చేసే లోపు నేను ప్రసాదాలన్నీ ప్రిపేర్ చేశానని చెప్పాను కదా, ఈ లోపు కంకణాలు కూడా ప్రిపేర్ చేసేసి మంచిగా పసుపు బొట్లు పెట్టేశాను. ఇక్కడ అమ్మ అయితే దీపం ముట్టిస్తుంది. ఇక్కడ మా దగ్గర విగ్రహం కూడా ఉంది. సో విగ్రహము ఉంటే విగ్రహం పెట్టుకొని చేయొచ్చు, లేదు అంటే మనము పసుపు గౌరమ్మ చేసి పెట్టుకోవచ్చు. విగ్రహానికైతే అభిషేకం చేసేసాము. మంచిగా పూలు, పండ్లు, ప్రసాదాలు, దీపం ముట్టించుకొని మంచిగా పూజ అయితే చేసేసుకొని ఆ తర్వాత అయితే నైవేద్యం కూడా పెట్టేశాము. వినాయక చవితికి మెయిన్ పూజ అంతా అయిపోయినాక అక్షంతలు వేసుకోవాలి. అలానే గుంజిలు తీయాలి. మీకు ఎన్ని వీలైతే అన్ని గుంజిలు అయితే తీసేయాలి, అంత మంచిది. బుక్స్ అయితే దేవుడి దగ్గర పెట్టాలి, మంచిది ఒక రోజు ఉంటే అనేసి అంటారు. ఇక్కడ మేమైతే 5 రకాల ప్రసాదాలు చేసాము. సిర, అలానే ఉండ్రాళ్ళు, సప్పటి ఉండ్రాళ్ళు, ఉప్పు ఉండ్రాళ్ళు, ఉండ్రాళ్ళ పాయసం, పులిహోర.
ఇంకోటి ఏంటంటే వినాయక చవితి రోజు చంద్రుడిని చూడొద్దంటారు. ఒకవేళ చంద్రుడిని చూస్తే నాగుల చవితి రోజు పేలాలు పెడతారు కదా మనకు పుట్టపైన, అది తినాలంటారు. ఎంతమందికి ఇది తెలుసు అనేది కామెంట్ చేయండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. అలానే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ వినాయక చవితి ఎలా జరుపుకున్నారో కూడా నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. నేనైతే చాలా బాగా చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.